తెలంగాణలో అప్పుల లొల్లి పీక్స్ కు చేరింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ దిగిపోయే నాటికి రాష్ట్రంపై 6,71,757 కోట్ల అప్పుల భారం వేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సంఖ్యను ఏకంగా 8.21 లక్షల కోట్లుగా ప్రకటించడంతో రాజకీయ వేడి మరింత రాజుకుంది. బడ్జెట్ అప్పులు 3.89 లక్షల కోట్లు కాగా కాళేశ్వరం, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు, పవర్ డిస్కంల నష్టాలు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ కలిపి 8.21 లక్షల కోట్ల భారం పడిందని కాంగ్రెస్ వాదిస్తోంది. అయితే ఈ లెక్కలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. కాంగ్రెస్ కావాలని అబద్ధపు ప్రచారం చేస్తుందని మండిపడుతోంది. మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు, కేటీఆర్ వాదన ప్రకారం బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పులు 4.17 లక్షల కోట్లు మాత్రమే. ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులతో పాటు బడ్జెట్ ద్వారా రీపేమెంట్ చేస్తున్న కార్పొరేషన్ రుణాలను కలిపిన ఈ సంఖ్య దాటదని వారు స్పష్టం చేస్తున్నారు. సివిల్ సప్లైస్, ధాన్యం కొనుగోళ్ల కోసం, విద్యుత్ సంస్థలు, కరెంటు కోసం తెచ్చిన వాణిజ్య రుణాలను కూడా ప్రభుత్వ అప్పుల్లో చూపించి కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోందని గులాబీ శ్రేణులు తిప్పికొడుతున్నాయి. మరి ఈ ఇరు పార్టీల మాటలు పక్కన పెడితే రాజ్యాంగబద్ధ సంస్థలైన కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ లెక్కలు ఏం చెప్తున్నాయి? లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన సమాధానం ప్రకారం 2014లో 69,603 కోట్లుగా ఉన్న తెలంగాణ అప్పు 2024 మార్చి నాటికి 3,50,520 కోట్లకు చేరింది. అయితే ఇది కేవలం బడ్జెట్ పరిధిలోని ప్రత్యక్ష అప్పు మాత్రమే. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లో మరింత స్పష్టత ఇచ్చింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష అప్పు 3,22,501 కోట్లు కాగా కార్పొరేషన్ల పేరిట ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ఇప్పించిన రుణాలు 1,35,282 కోట్లు. ఈ రెండు ప్రధాన భాగాలను కలిపితే మొత్తం అప్పు 4,57,783 కోట్లు అవుతుంది. దీనికి పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ కూడా కలిపితే మొత్తం బాధ్యత 5,24,955 కోట్లకు చేరుతుందని ఆర్బీఐ స్పష్టంగా చేసింది. సాంకేతికంగా, అధికారికంగా చూస్తే ఆర్బీఐ నిర్ధారించిన 4.58 లక్షల కోట్ల నుండి 5.25 లక్షల కోట్ల పరిధిలోని అప్పులు మాత్రమే ప్రభుత్వ ప్రత్యక్ష, పరోక్ష బాధ్యతల కిందకు వస్తాయి. అయితే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో చెల్లించాల్సిన వడ్డీలు, డిస్కమ్ నష్టాలు, సివిల్ సప్లైస్ లోన్లను కూడా కలిపి గరిష్ట స్థాయి సంఖ్య అయిన 8 లక్షల కోట్ల నినాదాన్ని వాడుతుంది. బీఆర్ఎస్ మాత్రం కేవలం బడ్జెట్ భారాన్ని మాత్రమే చూపిస్తూ కనిష్ట సంఖ్య అయిన 4.17 లక్షల కోట్ల వాదనను వినిపిస్తోంది. ఎవరి లెక్కలు వారికున్న అధికారిక సంస్థల నివేదికల ప్రకారం అసలు వాస్తవం మాత్రం 5 లక్షల కోట్ల మార్కు చుట్టూనే ఉంది. మరి ఈ అప్పుల రాజకీయం ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.